ఆ పర్టికులర్ ఫ్రాంచైజ్ లొకేషన్ లో ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ మనం సేల్ చేసినప్పటికి కూడా, అంటే అది ఇండిపెండెంట్ హౌస్ అవ్వచ్చు, విల్లా అవ్వచ్చు, ఓపెన్ ప్లాట్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక అపార్ట్మెంట్ ప్లాట్ అవ్వచ్చు, ఏది జరిగినా మన ఆఫీస్ దగ్గర నుంచి జరిగినా సో దాని మీద ట్రాన్సాక్షన్ మీద వాళ్ళకి ఒక వాల్యూ కమిషన్ మీద వెళ్తానికి అవకాశం ఉంటుంది. సో రియల్ బూమ్ ఫ్రాంచైజీ మోడల్ అనేది ఒక యునిక్ మోడల్ అండి. ఎందుకు యూనిక్ మోడల్ అంటున్నా అంటే, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ అంటే మీరు అందరూ కూడా పెద్ద కంపెనీస్ అంటే 99 acres కానీ, మ్యాజిక్ బ్రిక్స్ కానీ అవి చూస్తూ ఉంటారు. సో వాటిలో ఏంటంటే టెక్నాలజీ ఎక్కువగా ఉంటుంది కానీ దాంట్లో ఏజెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా అంటే ఆ టెక్నాలజీ అలవాటు ఉన్న వాళ్ళ వరకే వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. బట్ ఏంటంటే ఆ ఏజెంట్స్ కి సరైనటువంటి ఆఫీసెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత వారు కస్టమర్ కి వాళ్ళ ప్రాంప్ట్ గా, ఎందుకంటే వాళ్ళ ఫేస్ ఏమి చాలా మంది అంటే చాలా తక్కువ మంది అంటే మనం చూస్తే మ్యాజిక్ బ్రిక్స్ కానీ 99 acres వీటిలో ఏంటంటే ఏజెంట్స్ ఫొటోస్ అవన్నీ పెట్టుకునేది కొద్దిగా సిటీస్ లో బాగా జరుగుతూ ఉంటాయి. కానీ మన గుంటూరు కానీ లేకపోతే మనకి రూరల్ మార్కెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా తక్కువ మంది ప్రొఫెషనల్ గా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక కస్టమర్ అతను ఎత్తుక్కోవటం, లేదంటే ఒకళ్ళిద్దరు ఏజెంట్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు అతనికి కుదరక అతను ఒక టైం చెప్పినప్పుడు వాళ్ళు ఆ టైంకి అటెండ్ కాకపోవడం, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ లో చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏంటంటే మనం ఒక ఫిక్స్డ్ గా ఒక ఆఫీస్ పలానా లొకేషన్ అని చెప్పి అంటున్నాం. సో సో శివారెడ్డి గారు మీరు కాస్త మ్యూట్ చేసుకోండి సార్. సో ఇక్కడ ఏంటి అంటే మన ఫ్రాంచైజీ ఆఫీస్ ఏంటంటే పూర్తిగా మనం ఒక యాప్ బేస్డ్ గా టెక్నాలజీతో పాటుగా ఫిజికల్ గా ఒక ఆఫీస్ ఉండటం మూలాన ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఉంది కాబట్టి కస్టమర్ కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ఒక 10 ఆఫీసులకు అంటే 10 వెంచర్లు తిరగాల్సిన అవసరం లేకుండా మనం ఏవైతే అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అనుకున్నామో, ఐడెంటిఫై చేసి కస్టమర్ కి బెనిఫిట్ జరిగే విధంగా అనుకుంటున్నామో, సో మన ఫ్రాంచైజీ చాలా కాన్ఫిడెన్స్ విన్ అవుతూ కస్టమర్ కాన్ఫిడెన్స్ విన్ అయ్యి మన ట్రాన్సాక్షన్స్ ఎక్కువ క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ అందరూ కూడా దాన్ని ఆ ఫ్రాంచైజీస్ ని ఎస్టాబ్లిష్ చేయడంలో మీ ఏరియాస్ లో మీకున్న పరిచయాలని వాళ్ళతో ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయించడానికి ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ఎవరైతే మనం రెగ్యులర్ మీటింగ్స్ వస్తున్నారో మీరందరూ కూడా చాలా కీ మెంబర్స్ అండి. ఎందుకంటే కాన్సెప్ట్ ఇంకా మార్కెట్ లోకి వెళ్ళక ముందు మీకు ఆ కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యి మీరు దీని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక హై ప్రయారిటీ ఉంటుంది. అంటే మీకు అంటే మనందరికి. సో ఎవరైతే కాన్సెప్ట్ బలంగా ముందు అంటే మీరు యు ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ అండి. సో మీరు ఫస్ట్ స్టెప్ వేయటంలోనే మీరు ఒక కలిసికట్టుగా వెళ్దాం అనేటువంటి ఆలోచనకు వచ్చారు కాబట్టి ఆ ప్రయారిటీ లెవెల్లో మీరు ఉంటారు. సో ఇందా ఫ్రాంచైజీకి ఏంటి అంటే మనం ఎవరైతే ఒక 10 ఫ్రాంచైజీ అంటే ఇక్కడ మీరందరూ కూడా లీడర్స్ అనేటువంటి భావంతో మాట్లాడుతున్నారు. సో మనం ఒక 10 ఫ్రాంచైజీస్ ఇస్తే గనక మనం ఒక డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీని ఓన్ చేసుకున్నటువంటి ఒక సిస్టమ్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ డిస్ట్రిక్ట్